అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసి కచ్చపచ్చ మిక్సీ పట్టుకోండి. అందులోనే కొన్ని సొరకాయ ముక్కలు, మీరు ఎంత క్వాంటిటీ అయితే సొరకాయ తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో సొరకాయ ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మిక్సీ పట్టుకోకుండా తురుముకోవచ్చు అండి. తురుముకొని వేసుకున్నా చాలా బాగానే ఉంటాయి. నేను ఇక్కడ ఇద్దరికి కావాల్సినంత బియ్యపిండి తీసుకున్నానండి. అంటే 3 కప్స్ 4 కప్స్ తీసుకున్నాను. మీకు అంతకన్నా ఎక్కువ మీరు మెంబర్స్ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక కప్పుకి ఒక అప్ప లెక్క అవుద్ది, చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాను. 4 కప్స్ బియ్యపిండిలో ఇందులో నువ్వులు, పల్లీలు, శనగపప్పు, ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిగడ్డ, ధనియాల పొడి, ఇక్కడ ఉల్లాకు, కొత్తిమీర వేసి మనం ఇది ముందు పేస్ట్ పెట్టుకున్నాం కానీ అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని కలుపుకోండి. మీకు ఇక్కడ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి, మన చేతిలో కంటుకోకుండా ఉండే విధంగా ముద్ద చేసుకోండి. దీన్ని అలా కలుపుకొని ఒక చిన్న క్వాంటిటీలో ముద్ద తీసుకొని ఇట్లా ఒక పెనం మీద ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ మీద ఇట్లా మనం కొంచెం పిండి తీసుకొని అది ఒత్తుకోండి. చేతులతోటి ఇట్లా ఒత్తుకొని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ హోల్ పెట్టుకొని ఈవెన్గా కుక్ అవుద్ది హోల్ పెట్టుకోవడం వల్ల. అక్కడక్కడ హోల్ పెట్టుకొని మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆ హోల్స్లలో. అలా పెట్టుకున్నాక దాని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోండి. ఒక 10 minutes అలా కుక్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ కుక్ అవుద్ది, క్రిస్పీగా అవుద్ది. బ్రౌనిష్ కలర్ వచ్చిందంటే దింపేసుకోండి. ఇది పిండితో ఇలా సర్వపిండిలాగా కాకుండా గారెలు కూడా చేసుకోవచ్చు అండి. ఒక కవర్ తీసుకొని కవర్ మీద గారెల సైజులో ఇలా నొక్కుకొని అందులో మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుద్ది. లేదంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల కొంచెం ఈ మంచిగా లోపల పిండి లేకుండా మంచిగా కుక్ అవుద్దండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టేస్ట్ చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం అన్నీ హెల్తీగా యూజ్ చేసుకుంటున్నాం. ఆయిల్ లేకుండా వాడడం వల్ల ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్తీ ఫుడ్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటాయి. ఇందులో చట్నీ కానీ ఏది అవసరం ఉండదండి. మీకు కావాలంటే సాస్ తోటి తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.